ఫ్యూచర్ గవర్నమెంట్ అధికారులకి నా నమస్కారం. నేను బి ప్రహ్లాద్ రెడ్డి, వరండా ఐఎస్ ఫ్యాకల్టీని. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని ఎకనామిక్స్ టైమ్ న్యూస్ పేపర్లో ఉన్న ఆర్టికల్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఎకనామిక్ టైమ్స్లో ఈరోజు మెన్షన్ చేసిన ఆర్టికల్ వచ్చేసి యుఎన్ఎస్సి రిఫార్మ్స్. ఇక్కడ ఇండియా ఏం చేస్తుందంటే ఇండియా నాట్ ఓన్లీ ఇండియాతో పాటు G4 కంట్రీస్ ఇంకా గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఈజ్ డిమాండింగ్ ద రిఫార్మ్స్ ఇన్ ద యుఎన్ఎస్సి. అసలు యుఎన్ఎస్సి అంటే ఏంటి, యుఎన్ఎస్సిలో మెంబర్షిప్స్ ఎవరికి ఉన్నాయి, యుఎన్ఎస్సి స్ట్రక్చర్ ఏంటి, యుఎన్ఎస్సి దేంట్లో ఉంటుంది, యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఈరోజు మనం క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ వెళ్ళే ముందు ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం ఆర్టికల్ చూస్తాం. ఈరోజు ఎకనామిక్ టైమ్స్లో మెన్షన్ చేసిన ఆర్టికల్ వచ్చేసి ఈరోజు ఎకనామిక్ టైంలో ఏం మెన్షన్ చేశారంటే ఇండియా గురించి ఇండియాకి సంబంధించింది చెప్తుందనమాట. యుఎన్ఎస్సి మీద స్టేట్మెంట్ ఎవరు, హూ ఇస్ ద పర్సన్, పి హరీష్. ఇక్కడ చూడండి, ఇండియా కాషన్డ్ దట్ రిఫార్మింగ్ ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ విల్ బి inadequate if only non-permanent seats are added. అసలు నాన్ పర్మనెంట్ మెంబర్స్ అంటే ఏంటి, అసలు నాన్ పర్మనెంట్ అంటే ఏంటి చూడండి. యుఎన్ఎస్సి రిఫార్మ్స్ విల్ బి ఫెయిల్యూర్. యుఎన్ఎస్సి రిఫార్మ్స్ అనేది ఫెయిల్యూర్ అంట. ఇప్పుడు తీసుకొచ్చే రిఫార్మ్స్ ఎందుకు ఫెయిల్యూర్ అవ్వచ్చు అంట రిఫార్మ్స్ తీసుకొస్తే, ఇఫ్ ఓన్లీ నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ ఈజ్ ఎక్స్పాండెడ్. అసలు నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ అంటే ఏంటి, అసలు యుఎన్ఎస్సి స్ట్రక్చర్ ఏంటి, యుఎన్ఎస్సిలో ఎవరు ఉంటారు అన్నదే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఈ పిక్చర్ మొత్తం అసలు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది మనకు అర్థం కావాలంటే మనకు రావాల్సిన పిక్చర్ ఏంటంటే ఇదనమాట. ఫస్ట్ యుఎన్ఓ తెలుసు కదా మనకు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనే బాడీలో ఇట్ ఈస్ ఫర్ ద సపోజ్ మనకి గవర్నమెంట్ ఎలానో వరల్డ్ మొత్తానికి ఒక గవర్నమెంట్ లానో అనమాట. ఏంటి యుఎన్ఓ. ఈ యుఎన్ఓకి మనకు మన ఇండియాలో గవర్నమెంట్కి 3 ఆర్గన్స్ ఉన్నాయి కదా, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. అలాగా సేమ్ లైక్ దట్ యుఎన్ఓ ఆల్సో. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ కూడా ఎన్ని ఉన్నాయి, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కూడా 6 ఆర్గన్స్ ఉన్నాయి. ఆ 6 ఆర్గన్స్ ఏంటంటే జనరల్ అసెంబ్లీ ఒకటి, సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అండ్ అట్ ది సేమ్ టైం సెక్రటేరియట్, అండ్ అట్ ది సేమ్ టైం సోషియో అండ్ ఎకనామిక్ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ సోషియో అండ్ ఎకనామిక్ కౌన్సిల్, అండ్ ట్రస్టీషిప్ కౌన్సిల్. ఈ 6 ఆర్గన్స్ ఉన్నాయి. ఈ 6 ఆర్గన్స్లో ఒక పవర్ఫుల్ ఆర్గన్ ఏంటంటే సెక్యూరిటీ కౌన్సిల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏ దాని గురించి, సెక్యూరిటీ కౌన్సిల్ గురించి. మనం ఇప్పుడు డిస్కస్ చేసేది దేని గురించి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. అసలు ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్ ఎస్టాబ్లిష్డ్, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 1945 అక్టోబర్ 24, 1945. ఏ చార్టర్ ద్వారా, యునైటెడ్ నేషన్స్ చార్టర్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ దాన్ని యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ని క్రియేట్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ తెలుసు కదా, ఎంత దారుణంగా జరిగిందో, లక్షల మంది చనిపోయారు. అంటే అట్లాంటి వార్స్ ఫ్యూచర్లో అటువంటి వార్స్ సెకండ్ వరల్డ్ వార్లో జరిగిన వార్స్ ఫ్యూచర్లో జరగకూడదని చెప్పేసి తీసుకొచ్చిన ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఎప్పుడు 1945లో. సెకండ్ వరల్డ్ వార్ టైంలో చాలా దారుణాలు జరిగినాయి కదా, దాన్ని ఎండ్ చేయడానికే ఇట్లాంటి వార్స్ ఫ్యూచర్లో రాకూడదని చెప్పి తీసుకొచ్చిన ఆర్గనైజేషన్ ఇది. ప్లస్ ద మెయిన్ పర్పస్ ఏంటి, మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ సెక్యూరిటీ. మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏంటి, ఇంటర్నేషనల్ పీస్ని అండ్ సెక్యూరిటీని టు ప్రివెంట్ ఫ్యూచర్లో వార్స్ జరగకుండా ఉండడం కోసం తీసుకొచ్చారు. అండ్ అట్ ది సేమ్ టైం ఓన్లీ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ పవర్స్ ఇంతేనా, నాట్ ఓన్లీ దిస్, యాడెడ్ విత్ దిస్ ఇవి కూడా అనమాట. ఏంటి చూడండి, పీస్ అండ్ సెక్యూరిటీ, వరల్డ్ పీస్ అండ్ వరల్డ్ సెక్యూరిటీ కోసం, ప్లస్ ఇన్వెస్టిగేట్ డిస్ప్యూట్స్, ఏమైనా గొడవలు జరిగితే కంట్రీస్ మధ్యన ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని చెప్పి ఇన్వెస్టిగేషన్స్ చేయడం కోసం కానీ, ప్లస్ సెటిల్ డిస్ప్యూట్స్ పీస్ఫుల్లీ. ఇప్పుడు 2 కంట్రీస్ కానీ ఒక 4-5 కంట్రీస్, ఒక గ్రూప్ 4-5 కంట్రీస్ ఒక గ్రూప్ బట్టి ఉండేసి వార్ జరుపుతూ ఉంటే దాన్ని తీసుకొచ్చి సార్ట్అవుట్ చేస్తారు. ఎలాగా, పీస్ఫుల్ మేనర్ సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ సెటిల్ డిస్ప్యూట్స్ పీస్ఫుల్లీ. తర్వాత పీస్ కీపింగ్ ఆపరేషన్స్, సపోజ్ కాంగోలో కానీ, సుడాన్లో కానీ, ప్లస్ సౌత్ సుడాన్, అండ్ దెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కానీ, ఇట్లా చాలా యుద్ధాలు జరిగాయి అనమాట. అక్కడ చాలా వార్స్ జరిగాయి. ఈ వార్స్లో ఈ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఈజ్ నథింగ్ బట్ లైక్ పోలీస్ ఫోర్సెస్ ఆఫ్ ద యుఎన్ఓ. మనకి ఇప్పుడు పోలీస్ ఫోర్స్ ఎలా ఉందో అలాగే యుఎన్ఎస్సిలో
పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఏంటి, వాళ్ళు పీస్ని మీన్స్ ఈ ఫోర్సెస్ అనేవి పీస్గా సార్ట్ అవుట్ చేస్తాయి, లైక్ ఏ ఆర్మీ ఆర్ పోలీస్ ఫర్ ద యుఎన్ఎస్సి. ఈ దీంట్లో ఇండియా వెరీ కీ రోల్ ప్లే చేసిందండి. ఇండియా గొప్పతనం ఏంటంటే ఇన్ యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో టిల్ నౌ ఇండియన్ ఫోర్సెస్ సర్వ్డ్ 2,90,000 పీపుల్ సర్వ్ చేశారు. ప్లస్ ఇండియా వెంట్ టు ద ఆపరేషన్స్ మీన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో 50 ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేసింది. 50 ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేసింది మీన్స్ ఇండియా ఈజ్ ప్లేయింగ్ వెరీ యాక్టివ్ రోల్ ఇన్ ద యుఎన్ఎస్సి. యుఎన్ఎస్సిలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఇండియా. తన ఎంతోమంది చనిపోయారండి, ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ ఫంక్షన్స్. దీని తర్వాత ఇప్పుడు మనకు మేజర్గా ఇప్పుడు మనకు ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ మెంబర్స్ ఇష్యూ ఎక్కడ వచ్చింది మనకు. యుఎన్ఎస్సి దాని థీమ్ బాగుంది, అది తీసుకొచ్చిన ఐడియా బాగుంది, వరల్డ్లో పీస్ తీసుకురావాలని చెప్పేసి. బట్ మనకి ఇక్కడ ఇష్యూ వచ్చింది ఏంటి ఇండియాకి, నాట్ ఓన్లీ ఇండియా గ్లోబల్ సౌత్కి డెవలపింగ్ కంట్రీస్కి ఇష్యూ వచ్చింది ఇక్కడ మెంబర్స్. టోటల్గా ఈ యుఎన్ఎస్సిలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు అంటే 15 మెంబర్స్ ఉంటారండి. ఎంతమంది మెంబర్స్ ఉంటారు 15 మెంబర్స్. అవుట్ ఆఫ్ 15 మెంబర్స్ 5 మెంబర్స్ ఎంతమంది 5 మెంబర్స్ ఆర్ పర్మనెంట్ మెంబర్స్. పర్మనెంట్ మెంబర్స్ అంటే ఏంటండి, దే విల్ నాట్ చేంజ్. వాళ్ళ టర్మ్ అనేది చేంజ్ అవ్వదు, టర్మ్ అనేది ఎండ్ అవ్వదు, లైక్ 5 years కానీ 2 years కానీ. బట్ ఇంకొక టోటల్ 15 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో 5 మెంబర్స్ వచ్చేసి పర్మనెంట్ మెంబర్స్ ప్లస్ 10 మెంబర్స్ వచ్చేసి నాన్ పర్మనెంట్ మెంబర్స్. వీళ్ళ టర్మ్ వచ్చేసి 2 years. 2 yearsకి ఒకసారి ఎలెక్ట్ చేసుకుంటారు. ఎంత టర్మ్ 2 years. ఇటువంటి క్లారిటీ వస్తుంది. టోటల్ మెంబర్స్ ఎంత 15 మెంబర్స్, 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు ప్లస్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు. ఓకే సార్ 5 పర్మనెంట్ ఉంటే నాన్ పర్మనెంట్ ఉంటే మనకేంటి ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ఇది వీటో పవర్. అసలు ఈ పర్మనెంట్ మెంబర్స్ ఎవరు ఉన్నారంటే 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు. 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరంటే చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ఏ. ఈ కంట్రీస్నే 5 పర్మనెంట్ మెంబర్స్ అంటారు. ఏవేవి దీనిలోని ఇంకొక ఏమని పిలుస్తారంటే P5 కంట్రీస్ ఏవి చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ఏ. ఇవి 5 పర్మనెంట్ మెంబర్స్. బట్ ఈ నెక్స్ట్ కేటగిరీలో ఉన్న కానీ నాన్ పర్మనెంట్ మెంబర్స్ వీళ్ళు వచ్చేసి 2 yearsకి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటారు. ఇప్పటి వరకు టిల్ నౌ ఇండియా ఇప్పుడు ఇండియా మెంబర్షిప్ లేదండి. లాస్ట్ 2021-2022లో ఇండియా మెంబర్షిప్ ఎండ్ అయింది. బట్ టిల్ నౌ ఇప్పటి వరకు 8 times ఇండియా ఈజ్ ద నాన్ పర్మనెంట్ మెంబర్స్. ఎన్ని టైమ్స్, వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఎన్ని టైమ్స్ ఇండియా బికేమ్ ద నాన్ పర్మనెంట్ మెంబర్? 8 times ఇండియా నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉంది. ప్లస్ నాన్ పర్మనెంట్ మెంబర్గా ప్రజెంట్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎంతమంది అని చెప్పాను? 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ అంటే డెన్మార్క్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు, డెన్మార్క్, గ్రీసు, పాకిస్తాను, పనామా, సొమాలియా, బెహ్రెన్, కొలంబియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లాట్వియా, లైబేరియా. వీళ్ళండి గుర్తుపెట్టుకోండి. వీళ్ళు పర్మనెంట్ మెంబర్స్, వీళ్ళు నాన్ పర్మనెంట్. బట్ ఇక్కడ మనకు ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారా, ఈ 5 పర్మనెంట్స్కి ఒక పవర్ ఇచ్చారు వాళ్ళు, స్పెషల్ పవర్. ఆ పవర్ ఏంటంటే వీటో పవర్. బాగా గుర్తుపెట్టుకోండి. ఏం పవర్? వీటో పవర్. అసలు వీటో పవర్ ఏంటి విల్ డిస్కస్. చూడండి, సపోజ్ ఏదో ఒక పర్సన్ని టెర్రరిస్ట్గా డిక్లేర్ చేయాలనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మసూద్ అజార్ని. యాక్చువల్గా సినారియో ఏంటంటే ఇండియాకి కూడా పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలనుకున్నారండి అప్పుడు. బట్ అవర్ గవర్నమెంట్ థాట్ దట్ మన గవర్నమెంట్ ఏమనుకుందంటే హిందీ చీనీ బాయ్ బాయ్ అంటే చైనా వాళ్ళకు పర్మనెంట్ మెంబర్షిప్ ఉంటే ఏంటి, మనకు పర్మనెంట్ మెంబర్షిప్ ఉంటే ఏంటి, మనందరం అంతా బ్రదర్స్, మనకేం ప్రాబ్లం రాదనుకున్నారు. బిఫోర్ 1962 వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ రిలేషన్స్ విత్, మనకు 1962 కంటే ముందు మనకు వెరీ గుడ్ రిలేషన్స్ ఉన్నాయి ఎవరితో? చైనాతో. సో మనం ఏమనుకున్నాం, చైనాకి మెంబర్షిప్ ఉంది కదా, మనకేం ప్రాబ్లం లేదు, ఏమైనా ఇష్యూ వచ్చినా మనం సాల్వ్ చేసుకోవచ్చని. బట్ మనం ఎవరైతే మనకు మంచిగా ఉంటారు అనుకున్నావో వాళ్ళే మనకు ఇప్పుడు శత్రువులుగా మారిపోయారు. మనకు పర్మనెంట్ మెంబర్షిప్ అప్పుడు ఇస్తా అన్నారు, కానీ మనం తీసుకోలేదు. చైనాకు ఉంటే ఓకే పర్లేదులే, చైనాకు ఉంది కదా అనుకున్నాం. బట్ ఇప్పుడు మనకు పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వడానికి ఎవరు మనల్ని స్టాప్ చేస్తున్నారంటే ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో చైనా. ఎలా స్టాప్ చేస్తుంది చూడండి. ఒక సపోజ్ ఈ వీటో పవర్ అంటే ఏంటి చూడండి. వీటో పవర్ గుర్తుపెట్టుకోండి. ఏం పవరు? వీటో పవర్. ఎవరికి ఉంటుంది ఇది వీటో పవర్? పర్మనెంట్ మెంబర్స్. వి కాల్ దెమ్ యాజ్ P5 మెంబర్స్.
ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరు యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా, వీళ్ళు పర్మనెంట్ మెంబర్స్. ఇప్పుడు చూడు, veto power is the authority of any of the 5 permanent UNSC members to block a resolution. సపోజ్ ఏదన్నా ఒక రిజల్యూషన్ తీసుకురావాలనుకోని యుఎన్ఎస్సిలో, లైక్ రిజల్యూషన్ అంటే ఒక యాక్ట్ లాంటి కానీ లా కానీ అట్లాంటిది అనమాట. తీసుకురావాలంటే ఖచ్చితంగా కంపల్సరీలీ టు బ్లాక్ ఏ రిజల్యూషన్ విత్ ఏ సింగిల్ నెగిటివ్ ఓట్. సపోజ్ ఒక్క నెగిటివ్ ఓటు కూడా పర్మనెంట్ మెంబర్ వేయకూడదు. ఒకవేళ పర్మనెంట్ మెంబర్ కనుక యాక్సెప్ట్ చేయకపోతే, ఈ టోటల్ 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు కండి, ఈ 5 పర్మనెంట్ మెంబర్లో 4 యాక్సెప్ట్ చేసి ఒక్కరు యాక్సెప్ట్ చేయకున్నా కూడా, 4 యాక్సెప్ట్ చేసి ఒక్కరు యాక్సెప్ట్ చేయకున్నా కూడా ఆ బిల్ అనేది, ఆ రెజల్యూషన్ అనేది రిజెక్ట్ అయిపోతుందండి. సీ ద థింగ్, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా మెంబర్స్ ఎంత? 15 మెంబర్స్. ఈ 15 మెంబర్స్లో ఒక రిజల్యూషన్ యుఎన్ఎస్సిలో పాస్ కావాలంటే, రిజల్యూషన్ పాస్ కావాలంటే టోటల్గా ఎంత సపోర్ట్ రావాలంటే 15లో 9 సపోర్ట్ రావాలి. 9 మెంబర్స్ హ్యాస్ టు సే ఎస్. 9 మెంబర్స్ ఎస్ అని చెప్పినారంటే అది పాస్ అవుతుంది రిజల్యూషన్. బట్ ఇక్కడ ట్విస్ట్, 9 మెంబర్స్ చెప్పేస్తే అయిపోయాయి కదా సార్ అనుకోవచ్చు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ 9 మెంబర్స్లో ఒక్క 9 మెంబర్స్లో ఇన్ ఆల్ P5, ఇన్ దిస్ ఆల్ P5 అందరూ P5 మెంబర్స్ ఎస్ అనే చెప్పాలి. ఎవరు? ఈ పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారా, 5 పర్మనెంట్ మెంబర్స్, ఖచ్చితంగా వాళ్ళు ఎస్ అనే చెప్పాలి. ఒకవేళ ఒక్క పర్మనెంట్ మెంబర్ కూడా నో అని చెప్పాడు అనుకో, ఇట్ ఈస్ ఎండెడ్, డిక్లైన్ అయిపోతుంది. మీకు ఇది క్లారిటీ వచ్చిందా? సపోజ్ ఇంకొక సినరీ చెప్తాను. సపోజ్ ఇంకా క్లారిటీ వస్తుంది. 15 మెంబర్స్, 14 మెంబర్స్ ఓవరాల్గా ఏమని చెప్పారు? ఎస్ అనే చెప్పారు అందరు 14 మెంబర్స్. బట్ ఒక్క నాన్ పర్మనెంట్ మెంబర్, సపోజ్ చైనా, ఇండియా కోసం బెనిఫిషియల్గా ఉంటుందని చెప్పి, ఇండియాకి బెటర్ ఉంటుందంటే ఇండియాకు ఒక్కరు కూడా చైనా నెగిటివ్ ఓట్ వేసింది అనుకో, అది పాస్ కాదు, డిక్లైన్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ వీటో పవర్. అర్థమైందా? ఇది ఇంత పవర్ఫుల్ అనమాట. వీటో పవర్కి ఇంత పవర్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మసూద్ అజార్, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ జైష్ ఈ మొహమ్మద్కి సంబంధించినది. ఆయనను యుఎన్ఎస్సిలో టెర్రరిస్ట్గా డిక్లేర్ చేయాలని చెప్పేసి బ్లాక్ లిస్ట్లో పెట్టాలని మనం ప్రపోజల్ పెట్టితే ఓన్లీ అందరు యాక్సెప్ట్ చేశారు, చైనా రిజెక్టెడ్. చూడండి, హిందీ చీనీ బాయ్ బాయ్ అనుకున్నాం, హిందీ మన చైనానే వెన్నుపోటు. ఓకే, నెక్స్ట్. ఓకే, చూడండి, వాట్ ఆర్ ద మెంబర్షిప్ రిఫార్మ్స్. ఇప్పుడు మనకు చూస్తున్నాం కదా ఎంత అన్యాయం జరుగుతుంది మనకు. పర్మనెంట్ ఏంటి, నాన్ పర్మనెంట్ ఏంటి, అందరూ ఒకటే కదా. ఇప్పుడు ద సినారియో చేంజ్డ్. సెకండ్ వరల్డ్ వార్ టైంలో అలా ఉందేమో, సెకండ్ వరల్డ్ వార్ ఆపడానికి. ఇప్పుడు సెకండ్ వరల్డ్ వారా ఎన్ని ఇయర్స్ అయిపోయింది? సెకండ్ వరల్డ్ వార్ అయిపోయి ఇప్పుడు రిఫార్మ్స్ తీసుకురావాలి కదా. ఆ రిఫార్మ్స్ కోసమే వాట్ ఆర్ యుఎన్ఎస్సి రిఫార్మ్స్. మనము ఎక్స్పెషల్లీ G4 కంట్రీస్ అంటారండి. G4 కంట్రీస్, ఈ G4 కంట్రీస్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ రిఫార్మ్స్ ఇన్ ద యుఎన్ఎస్సిని మార్పు తీసుకురావాలి. యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్స్, నాన్ పర్మనెంట్ మెంబర్స్ని రిఫార్మ్స్ తీసుకురావాలి. చూడండి, వాట్ ఆర్ రిఫార్మ్స్ ఏంది? యుఎన్ఎస్సి మెంబర్షిప్ రిఫార్మ్స్ రెఫర్స్ టు ద ప్రపోజల్స్ టు చేంజ్ ద కంపోజిషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కంపోజిషన్ అంటే ఇప్పుడు 5 పర్మనెంట్ మెంబర్స్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్, అది చేంజ్ చేయాలని చెప్పేసి. నెక్స్ట్, వాట్ ఆర్ ద రిఫార్మ్స్ నీడెడ్? ఏ రిఫార్మ్స్ తీసుకురావాలండి? ఫస్ట్ రిఫార్మ్స్ ఏం కావాలి? ఎస్పెషల్లీ ద కరెంట్ స్ట్రక్చర్ రిఫ్లెక్ట్స్ పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించింది. సో దాన్ని మార్చాలి. మెనీ రీజన్స్ ఎస్పెషల్లీ ఆఫ్రికా, లాటిన్ అమెరికా వాళ్ళని అసలు అండర్ రిప్రజెంటెడ్, వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వట్లేదు. సో దానికి చేంజ్ తీసుకురావాలి. తర్వాత ఎమర్జింగ్ పవర్స్, ఇప్పుడు పవర్ఫుల్గా ఎమర్జ్ అవుతున్న కంట్రీస్ ఏంటి? G4 కంట్రీస్, ఎస్పెషల్లీ ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్. వీళ్ళు ఏమడుగుతున్నారంటే మాకు కూడా పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాల్సిందే అని అడుగుతున్నారు. కానీ ఈ పర్మనెంట్ మెంబర్షిప్ ఇండియాకి ఇవ్వకుండా ఆపుతున్న వాళ్ళు ఈ P5 కంట్రీస్. ఎందుకంటే ఇప్పుడు ఇండియా పవర్ఫుల్ అయిపోతే ఎవరైనా, ద వరల్డ్ ఈజ్ లైక్ దిస్, నీకు పవర్ ఎవరు షేర్ చేయరు. సేమ్ అలానే పవర్ షేర్ చేయకున్నారు వాళ్ళు కూడా. ఆ P5 కంట్రీస్ వాళ్ళ పవర్ షేర్ చేస్తే ఇండియా బికమ్ డామినెంట్, జపాన్ బికమ్ డామినెంట్. అందుకే పవర్ షేర్ చేయనీయకున్నారు. నెక్స్ట్, టు మేక్ యుఎన్ఎస్సి మోర్ డెమోక్రటిక్, అంటే అందరికీ రిఫార్మ్స్ ఇస్తే డెమోక్రటిక్ అవుతుంది కదా, అందుకు రిఫార్మ్స్ అడుగుతున్నారు. మెయిన్ ప్రపోజల్స్, మెయిన్ రిఫార్మ్, అసలు మెయిన్గా ఏ రిఫార్మ్స్ తీసుకురావాలనుకుంటున్నారంటే చూడండి, మనం యాజ్ ఏ రిఫార్మ్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే పర్మనెంట్ మెంబర్షిప్, వీళ్ళకి కూడా పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలని చెప్పేసి ఒక గ్రూప్ ఫామ్ అయింది. ఆ గ్రూప్ పేరు ఏంటి? G4 కంట్రీస్. ఎవరెవరు వాళ్ళు
ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్. సో పర్మనెంట్ మెంబర్షిప్ ఆల్సో షుడ్ ఎక్స్పాండ్. 5 కాదు 5 కంటే ఎక్కువ కూడా పెట్టాలి అని చెప్పి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంక్రీజ్ ద నాన్ పర్మనెంట్ మెంబర్షిప్. ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, యుఎన్ఎస్సి రిఫార్మ్స్ విల్ బి ఏ ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది? ఓన్లీ నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ ఎక్స్పాండెడ్. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ వచ్చేయండి, నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ ఒక్కటి ఎక్స్పాండ్ చేస్తే సరిపోదు. దేన్ని ఎక్స్పాండ్ చేయాలా? ఇండియాకి బెనిఫిట్ కావాలంటే, ప్లస్ G4 కంట్రీస్కి బెనిఫిట్ కావాలంటే, వరల్డ్కి బెనిఫిట్ కావాలంటే, ఓవరాల్గా పర్మనెంట్ మెంబర్షిప్ కూడా ఎక్స్పాండ్ చేయాలి. ఓవరాల్గా ఏం ఎక్స్పాండ్ చేయాలి? పర్మనెంట్ మెంబర్షిప్ కూడా ఎక్స్పాండ్ చేయాలి. నెక్స్ట్ ఇది పర్మనెంట్ మెంబర్షిప్. తర్వాత రిఫార్మ్ ఆఫ్ వీటో పవర్. తెలుసు కదా వీటో పవర్ ఎంత దారుణంగా ఉందండి. వీటో పవర్ ఏదైనా సరే మన ఇండియా తీసుకొస్తే దాన్ని నెగిటివ్గా ఎవరైనా సరే కౌంటర్ చేసేస్తున్నారు. నాన్ పర్మనెంట్ మెంబర్స్ మొత్తం యాక్సెప్ట్ చేసినా కూడా పర్మనెంట్ మెంబర్ ఒక్కరు రిజెక్ట్ చేసినా అయిపోతుంది, ప్రపోజల్ యాక్సెప్ట్ కాకుండా రిజల్యూషన్. సో వీ నీడ్ ఏ రిఫార్మ్. నెక్స్ట్ ఇండియా స్టాండ్. మన ఇండియా స్టాండ్ ఏంటి? కంపల్సరీగా ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటున్నాం. ఏది? యుఎన్ఎస్సి సెక్యూరిటీ కౌన్సిల్ని బోత్ పర్మనెంట్ మెంబర్షిప్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం, అట్ ద సేమ్ టైం ఏంటి నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ కూడా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం. ప్లస్ ఇది ఈ యుఎన్ఎస్సి అనేది ఏదైతే ఉందో సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు కాలం మారిపోతుంది, మనుషులే మారుతున్నారు, మీరెందుకు మారట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు మనోళ్ళు. ప్లస్ అసలు రోలే ఇవ్వకున్నారు ఎవరికి? ఆఫ్రికాకి, ఏషియా, అసలు గ్లోబల్ సదరన్ కంట్రీస్ ఉన్నాయి కదా, గ్లోబల్ సౌత్ కంట్రీస్కి అసలు అన్రిప్రజెంటెడ్గా ఉంది. సో వాళ్ళందరినీ యాడ్ ఆన్ చేయాలని చెప్తున్నారు. బోత్ పర్మనెంట్ మెంబర్షిప్ ఎక్స్పాండ్ చేయాలా, అట్ ద సేమ్ టైం నాన్ పర్మనెంట్ మెంబర్స్ కూడా ఎక్స్పాండ్ చేయాలి. ఓన్లీ నాన్ పర్మనెంట్ మెంబర్స్ని ఇప్పుడు నాన్ పర్మనెంట్ మెంబర్స్ 10 నుంచి 20 చేసినా కూడా ఏమి ఉపయోగం? పర్మనెంట్ మెంబర్షిప్ కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఇప్పుడు ఎమర్జింగ్ పవర్స్కి ఇవ్వాలి అన్నదే మన ఇండియా స్టాండ్. నెక్స్ట్ ఇప్పుడు చూడు, ఎందుకు నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ ఇండియా అడుగుతుంది? ఏం మనకు బెనిఫిట్ అంటే, ఇఫ్ ఇండియా బికమ్స్ ఏ పర్మనెంట్ మెంబర్, మన ఇండియా పర్మనెంట్ మెంబర్ అయితే ఏం బెనిఫిట్ అంటే గ్రేటర్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్. మనం ఏ కంట్రీని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అట్లా. నాట్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్, ఇప్పుడు మనం ఐఫోన్స్ అవి ఇవి కాదు, ఇండియా ఫోన్సే కొన్ని స్టేజ్కి వెళ్ళిపోతాం మనం. నెక్స్ట్ ఇండియా వుడ్ హ్యావ్ ఏ స్ట్రాంగర్ వాయిస్. మన వాయిస్ అనేది ప్రపంచం వింటుంది. అప్పుడు లేదనుకో అలానే ఉంటాం, ఎవరు వినరు. నెక్స్ట్ రికగ్నిషన్ ఆఫ్ ఇండియా స్టేటస్. ఇండియాకి ఒక మంచి స్టేటస్ రికగ్నైజ్ అవుతుంది వరల్డ్లో. ఏదైనా సరే ఒక కంట్రీ మన మాట వినాలంటే ఈ పవర్ ఉండాలి కదండి. సో అందుకు మనకు రికగ్నైజ్ వస్తుంది. ప్లస్ ఎన్హాన్స్ నేషనల్ సెక్యూరిటీ రోల్. మన కంట్రీ పీస్, కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ సాల్వ్ చేసే దాంట్లో కూడా మన పవర్ ఇన్వాల్వ్ అవుతుంది వరల్డ్లో ఏవైనా సరే. నెక్స్ట్ స్ట్రాంగ్ డిప్లొమాటిక్ పొజిషన్. ఇందాక చెప్పాను సేమ్ నెగోషియేషన్స్ ఇవన్నీ చేయడానికి దానికి అది పనికి వస్తుంది. బెటర్ రిప్రజెంటేషన్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్. ఇప్పుడు వరకు డెవలపింగ్ కంట్రీస్ వాయిసే యుఎన్ఎస్సిలో ఎక్కువ వినిపించట్లేదు. సో డెవలపింగ్ కంట్రీస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, డెవలప్డ్ కంట్రీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు డెవలపింగ్ కంట్రీస్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనే రిప్రజెంటేషన్ అసలు జరగట్లేదు. సో దానికోసము రిప్రజెంటేషన్ కావాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రెస్టేజ్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండింగ్. ఒక హైయర్ స్టేటస్ వస్తుంది ఇండియాకి. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి ఒక వీడియోలో కలుసుకుందాం. మీకు పీపీటీ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏ కరెంట్ అఫైర్ టాపిక్ మీద మీకు కావాలనుకుంటున్నారు, ఇంకా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. సో దట్ ఐ కెన్ చేస్తానండి. థ్యాంక్ యూ. Veranda IAS, where your dream becomes reality.